మైక మకర రాశి వారికి రోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే దిశగా కృషి చేయాలి. నూతన ఆలోచనలని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. వ్యక్తిగత నమ్మకం పెరుగుతుంది, ఉత్సాహంగా ఉంటారు, చురుకుగా ఉంటారు, కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, వ్యక్తుల సహకారం బాగుంటుంది, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, స్థిరాస్తులను పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు, తల్లి యొక్క సపోర్ట్ బాగుంటుంది, ముఖ్యంగా భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి, గృహ వాహన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కమ్యూనికేషన్ విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి కుటుంబ సభ్యులతో. కుంభరాశి. మైక కుంభరాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి గృహ వాతావరణం మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా వాహనానికి సంబంధించిన విషయంలో కానీ, వాహనాలు నడిపేటప్పుడు కానీ, నూతన విద్యా అంశాల విషయంలో కానీ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. అంటే ఏదైనా గృహానికి సంబంధించిన స్థిరాస్తులను పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాలు, అలాగే వాటికి సంబంధించిన లోన్లు, ఇతరులకు ఇచ్చిన రుణం వెనక్కి రావడం కష్టమనే విషయానికి మీరు రావడం అనేది, అలాగే ఆ విషయంలో వ్యక్తులతో వాగ్వాదాలకి, అపార్థాలకి అవకాశం ఉంది కనుక తగిన విధంగా గవర్నమెంట్ సభ్యులతో కావచ్చు, గవర్నమెంట్ వ్యక్తులతో, ఉన్నత స్థాయి ఉద్యోగులతో కావచ్చు, కాంట్రాక్టర్లతో కావచ్చు, పలుకుబడి కలిగిన వ్యక్తులతో ఏదన్నా విషయంలో మీరు ఘర్షణలకు తగిన విధంగా దూరంగా ఉండడం, ముఖ్యంగా ఏదైనా వారితో పని అవ్వాలి అనుకున్నప్పుడు తగిన విధంగా చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళి ఆ పనిని సాధించడానికి ప్రయత్నాలు చేయాలి. విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల్లో కాన్సంట్రేషన్ అనేది డైవర్ట్ కాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మీనరాశి. మైక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశి వాళ్ళకి గృహ వాతావరణంలో కొంత అనుకూలమైన ఫలితాలు అనేవి ఏర్పడతాయి. ఎదురు చూసిన విషయాల్లో మీకు అభివృద్ధి అనేది, ముఖ్యంగా సంతాన వర్గం యొక్క పోటీ పరీక్షలు, దాంట్లో అభివృద్ధి, వారి ఆలోచనలు, వారి శక్తి సామర్థ్యాలు, వారి కొరకు పెట్టే పెట్టుబడులు, వారి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు, అన్నిటికంటే ప్రధానంగా కూడా మీ యొక్క నిర్ణయ సామర్థ్యంతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది కనబడుతుంది. అలాగే వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధి, ఆర్థిక విషయాల్లో అనుకూలతలు, మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేయడం, విందు వినోదాల్లో పాల్గొనడం, ఎదురు చూసిన విషయాల్లో ఆస్తి కావచ్చు, లేకపోతే వాహనాలు కావచ్చు, లేకపోతే మీ యొక్క ఆత్మీయులైన వ్యక్తులతో ఉండే అనుబంధాలు మళ్ళీ ఏదైనా ఇంతకుముందు ఏదైనా అభిప్రాయ భేదాలతో దూరంగా ఉన్నా అవి మళ్ళీ రికనెక్ట్ అవ్వడం, అన్ని విధాలా మీకు అనుకూలతలను ఇచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది.